బీసీలకి అన్యాయం చేసేలా కాంగ్రెస్ చర్యలు. ముస్లింల కోటాను 10% పెంచుతున్నారు. బీసీ రిజర్వేషన్స్ తో నిజమైన బీసీలకు నష్టమన్న కిషన్ రెడ్డి. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. ఎన్జీఓస్ గృహ సముదాయాలు పరిశీలన. పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి. ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడలేదు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నవ్వితే కేసులు పెట్టడం హాస్యాస్పదమన్న ప్రసన్న కుమార్. మంత్రి నిమ్మలపై దాడి కేసు సిఐడికి బదిలీ. నిందితుల దగ్గర మారణాయుధాలున్నాయని నివేదిక. 5 అధికారులతో కేసు విచారణ. ఇవాల్టి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా. ఢిల్లీలోనే ఉన్న సీఎం, 4 మంత్రులు. ఈ నెల 28న జరగనున్న సమావేశం. లోకేష్ తీరు నచ్చకనే టీడీపీని వీడా. బీటెక్ రవిని రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తామన్న సతీష్ రెడ్డి. రాహుల్ రేవంత్ కి ఎంపీ రఘునందన్ కౌంటర్. లోక్సభ ప్రతిపక్ష నేత పదవిని బీసీకి ఇవ్వాలి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే. ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. బీసీ నేతను తెలంగాణ సీఎం చేయాలని డిమాండ్. ఏపీ లిక్కర్ స్కామ్ లో చాలా మంది ఉన్నారు. తీగ లాగితే డొంక బయటపడుతోంది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్న మాధవ్. ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు. తల్లాడులో పీఏసీఎస్ దగ్గర రైతుల నిరసన. సరిపడా యూరియా అందించాలని డిమాండ్. గోవాకు అశోక్ గజపతిరాజు. రేపు ఉదయం గవర్నర్ గా ప్రమాణ స్వీకారం. భారీ భద్రత నడుమ బయలుదేరిన అశోక్. గత ప్రభుత్వం చెరువులను నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వంలో 77 చెరువులకు నీళ్లు విడుదల. రాయలసీమని సస్యశ్యామలం చేస్తామన్న వాసంశెట్టి. అనంతపురంలో స్కూల్ బస్ కి ప్రమాదం. పాల్తూరులో రోడ్డు పక్కకి దూసుకెళ్లిన బస్సు. విద్యార్థులకి తప్పిన ప్రమాదం. బద్వేలులో నకిలీ పట్టాల తయారీ ముఠా అరెస్టు. పోలీసుల అదుపులో 10 మంది, పరారీలో 3. నకిలీ పట్టాలు, పాస్బుక్లు స్వాధీనం. సుంకేశ్ల డ్యాం కి కొనసాగుతున్న వరద. 7 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో 37,000, అవుట్ఫ్లో 34,488 క్యూసెక్కులు. తుంగభద్ర డ్యాం కి కొనసాగుతున్న వరద. 6 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో 25,694, అవుట్ఫ్లో 27,512 క్యూసెక్కులు. అశ్లీల కంటెంట్ యాప్స్ కి కేంద్రం షాక్. ఉల్లు, ఆల్ట్ సహా 25 అశ్లీల యాప్లు బ్యాన్. ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్. ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసుల అలర్ట్. మావోయిస్టు పార్టీ వారోత్సవాలతో అలర్ట్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు. రాజస్థాన్ జులావర్లో విషాదం. స్కూల్ పైకప్పు కూలి 4 చిన్నారుల మృతి. 20 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పశ్చిమ బెంగాల్లో ముంబైలో ఎడతెరిపి లేని వర్షాలు. అంధేరిలో సబ్వేలోకి ప్రవేశించిన వరద నీరు. వాహనాల రాకపోకలు నిలిపివేత. లోక్సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో ఓం బిర్లా సమావేశం. అఖిలపక్ష సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం. ఒడిశా క్యోంజార్లో ఏనుగు హల్చల్. ఓ ఇంట్లోకి దూరిన గజరాజు. వీడియోస్ తీసేందుకు ఎగబడ్డ స్థానికులు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు. మరో 6 నెలలు పొడిగిస్తూ నోటిఫికేషన్. 2026 ఫిబ్రవరి వరకు అమలు. మాల్దీవులకి చేరుకున్న ప్రధాని మోదీ. స్వాగతం పలికిన అధ్యక్షుడు మొయిర్జు. అలరించిన చిన్నారుల నృత్యాలు.